హలో ఫ్రెండ్స్, ఈ వీక్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూస్తే ఎక్కువ ఓట్స్తో టాప్లో ఉన్నది నబీల్, తక్కువ ఓట్స్తో లీస్ట్లో ఉన్నది సోనియా. మొదటిగా నబీల్ విషయానికి వస్తే, నబీల్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే స్క్రీన్ మీద అంత ఎక్కువగా కనపడ్డు, కాస్త తక్కువగానే కనిపిస్తాడు. అయినా కూడా 3 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు అంటే తను సైలెంట్గా ఎంత కేర్ఫుల్గా ఆడుతున్నాడో మనం గమనించవచ్చు. తనని తను డిఫెండ్ చేసుకుంటున్న విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అలానే హౌస్లో అందరితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత సోనియా విషయానికి వస్తే, అది తన స్ట్రాటజీ అనుకుంటుందో లేక నేను చాలా క్లవర్గా ఆడుతున్నాను అనుకుంటుందో తెలియదు, కానీ తన మీద నెగిటివిటీ మాత్రం చాలా ఎక్కువైపోయింది. అటు బిగ్ బాస్ హౌస్లో ఇటు ఆడియన్స్లో నెగిటివిటీ బాగా ఎక్కువైపోవడం వల్ల ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని హౌస్లో అందరూ ఓపెన్గానే చెప్తున్నారు. తన స్ట్రెంగ్త్ తన అగ్రెషన్, అలాగే తన వీక్నెస్ కూడా తన అగ్రెషనే. నా స్ట్రెంగ్త్ నా అగ్రెషనే అని ఫీల్ అవుతున్న పృథ్వీ తన అగ్రెషన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో యూజ్ చేయటం వల్ల తను వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్గా నిలిచే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత మణికంఠ విషయానికి వస్తే, తను టాస్క్స్లో చాలా డిటర్మినేషన్తో తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాడు. మెల్లమెల్లగా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. అందరూ నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు అంటూ నామినేషన్ చేస్తున్నారు. కానీ చీఫ్ సెలక్షన్ అప్పుడు నిఖిల్ మరియు విష్ణుప్రియ ఇద్దరికీ హ్యామర్ దొరికింది. అప్పుడు హ్యామర్ నిఖిల్ దగ్గర నుంచి సపరేట్ చేయడానికి ఎంతమంది ట్రై చేశారో మనం చూసాం. కానీ ఫైనల్గా మణికంఠ వల్లే హ్యామర్ విష్ణుప్రియ చేతికి వచ్చింది. లేకపోతే సీత చీఫ్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. సో నా ఒపీనియన్లో మణికంఠ ఫిజికల్గా అంత వీక్ ఏమీ కాదు. హీఈస్ పుట్టింగ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. కానీ మణికంఠ ఇంకా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది. నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు ఏడుపు వస్తుంది, నాకు హగ్ కావాలి, ఇలాంటి మాటలు పక్కన పెట్టి గేమ్ ఇంకా బాగా ఆడుతాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కాస్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.